హాయ్ అండి అందరికి. రీసెంట్‌గా ఎన్టీఆర్ గారు ఒక చిన్న వివాదం నుంచి పెద్ద వివాదం కాకుండా తప్పించుకున్నారు. ఆ వివాదం ఏంటి అంటే, మీ అందరికీ తెలిసే ఉంటది. గతంలో ఎన్టీఆర్ గారు తన ఫ్యాన్‌కి ఒక ప్రామిస్ చేశారు. అదేంటి అంటే, ఒక పిల్లోడు తన ఫ్యాన్ కొంచెం అనారోగ్యంతో బాధపడుతుంటూ బోన్ క్యాన్సర్. అయితే అప్పుడు లోకల్‌గా ఉండే కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ విషయాన్ని సీనియర్ ఎన్టీఆర్ దగ్గరికి తీసుకెళ్లారనమాట. పెద్ద ఎన్టీఆర్ దగ్గరికి. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఎన్టీఆర్ గారు ఏమన్నారంటే, "ఆ పిల్లోడికి సంబంధించిన ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటాను. మీరు హాస్పిటల్‌లో జాయిన్ చేపించండి" అన్నట్లుగా అప్పుడు వాళ్ళ అమ్మా, నాన్నకి ఎన్టీఆర్ గారు ప్రామిస్ చేశారు. అన్నట్లుగానే ఆ పిల్లోడిని హాస్పిటల్‌లో చేపించారు. ఇప్పుడు ఆ పిల్లోడు మొత్తం క్యూర్ అయ్యారనమాట. దాదాపు ఒక 70,00,000 ఖర్చయినాయి. ఆ 70,00,000లో 50,00,000 వరకు రకరకాల సోర్సెస్ ద్వారా వాళ్ళు సంపాదించుకున్నారు. కాకపోతే ఆ పిల్లోడు డిశ్చార్జ్ కావడానికి మరొక 20,00,000 కావాలి. అయితే ఈ యొక్క విషయాన్ని ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు అప్పుడు ప్రామిస్ చేశారు. కాకపోతే వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదనమాట. అయితే ఈ యొక్క ఇన్సిడెంట్ ఎన్టీఆర్ దగ్గరికి తీసుకెళ్ళినా గాని ఎన్టీఆర్‌కి సంబంధించిన మేనేజర్ స్పందించలేదు. అయితే ఆమెకి వేరే ఆప్షన్ లేక అప్పుడు ఎన్టీఆర్ గారు సహాయం చేస్తాను అన్నారు కాబట్టి వేరే ఆప్షన్ లేక ఆమె ప్రెస్ మీట్‌కొచ్చారనమాట. ప్రెస్ మీట్‌కి రాంగానే వెంటనే ఈ యొక్క ఇష్యూ పెద్దది కాకముందే ఎన్టీఆర్ గారు స్పందించి ఆ హాస్పిటల్‌కి అయ్యిన ఖర్చు ఎంత ఉందో వాటన్నిటిని కట్టి ఆ పిల్లోడిని డిశ్చార్జ్ అయితే చేపించడం జరిగింది. ఏదేమైనా గాని ఎన్టీఆర్ గారు గూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఈ స్థాయి ఇబ్బంది పడుతుంది. ఒకవైపు 'నాగార్జున ఫ్యామిలీ', 'మంచు ఫ్యామిలీ', ఇప్పుడు 'అల్లు అర్జున్' ఇంత ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ యొక్క వివాదం ఎన్టీఆర్ మీద గూడా ఒక వివాదం వస్తుంది అనుకున్న సమయంలో ఎన్టీఆర్ గారు ఈ యొక్క ఇష్యూని పెద్దదిగా చేయకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించి మొదట్లోనే దాన్ని తుంచివేయడం జరిగింది. ఒక రకంగా ఎన్టీఆర్ గారు గూడా సరిగ్గా ప్రాపర్‌గా వ్యవహరించకపోతే ఎన్టీఆర్ గారు గూడా చిక్కుల్లో పడేటోళ్ళు. అయితే ఇష్యూనైతే ఎన్టీఆర్ గారు సాల్వ్ అయితే చేసుకున్నారు. ఏదేమైనా గాని పెద్ద ఎత్తున ఒక్కసారిగా నిన్న మీడియాలో రావటం, వెంటనే ఎన్టీఆర్ గారి టీము ఆమెను సంప్రదించి ఈ డబ్బు ఇష్యూ మొత్తం సెటిల్ చేశారనమాట. ఇది జరిగిన విషయం అనేది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే.